ఒనేసిఫోరు కదనా, ఒనేసిఫోరు అనే దైవజనుని గూర్చి మనం ధ్యానం చేసాం. ఎవరైనా ఏ ఊరు వాడు? ఎఫెస్సు అనే ఊరికి చెందినవాడు, మాంత్రికుడు, మంత్రాలు అభ్యసించినవాడు. దైవజనుడైన పౌలు గారి ద్వారా సువార్త విని రక్షించబడ్డాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసి ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించి జీవితాన్ని ప్రభువు సమర్పించి తన పుస్తకాలు కాల్చేసి బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒనేసిఫోరు అనే పేరుకి అర్థమైంది, మనోహరం చెప్తాడు ఇప్పుడు. ఒనేసిఫోరు అనే పేరుకి అర్థమైంది ప్రయోజకుడు, మేలు చేయువాడు, లాభము తెచ్చేవాడు. 3 ఒకటే బిడ్డలారా. తర్వాత ఏం జరిగింది? పౌలు గారిని పట్టుకొంచి జైల్లో వేసేశారు. జైల్లో వేస్తే ఆసియాలో ఉన్న సంఘాల్లో ఉన్న విశ్వాసులు అందరూ భయపడిపోయారు, సంఘ పెద్దలు భయపడిపోయారు. పౌలు గారితో మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ జైల్లో వేస్తారని పౌలు గారిని అందరూ విడిచి దూరం అయిపోయారు. కానీ 2000 కిలోమీటర్ల దూరం పౌలు గారి కోసం ప్రయాణం చేసి అనేక పర్యాయములు రోమా పట్టణంకి వెళ్ళి పౌలు గారిని వెదికి కనుగొని శ్రద్ధగా ఆదరించి అనేక సార్లు ఆయనకి సపర్యలు చేశాడని, ఎఫెస్సులో పౌలు గారు ఉన్నప్పుడు పరిచర్య ఉపచారం చేసేవాడని, ఆయన తన కుటుంబానంతటినీ క్రీస్తు వద్దకు నడిపించిన వాడని, ఆయన కొంతకాలానికి తన ఇంట్లోనే మందిరం ఏర్పాటు చేశాడని, దేవుని కొరకు తన కుటుంబాన్ని ఇచ్చేసాడని, తన భార్య పిల్లలు కూడా భక్తిపరులని, బిడ్డలారా దేవుని కోసం రోషంగా నడుంగట్టుకొని పరిచర్య చేశాడని మనం విన్నాం. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు ఇది గుర్తుపట్టి అతన్ని ఎన్నో హింసల పాలు చేస్తే ఆ చిత్రహింసల్లోనే తన ఆత్మీయ తండ్రికి సహాయం చేసినందుకు యేసు నామాన్ని బట్టి పెట్టిన హింసల్లో ప్రాణం వదిలి చనిపోయాడని, పౌలు గారి కంటే ముందుగానే చనిపోయాడని, తన ఇంటి వారు ఆయన చనిపోయినా కూడా దేవుని వదిలిపెట్టకుండా నమ్మకంగా ప్రభువులో ఉన్నారని కూడా పోయిన వారం మనం విన్నాం. కాబట్టి ఒనేసిఫోరు లాగా దేవుని కోసం రోషంగా నిలబడాలని నేర్చుకున్నాం. మర్చిపోయిన వాళ్ళు ఉంటే ప్రభుకే మహిమ కలుగును గాక. గుర్తు చేశాను మీకు. ఈ పూట మరొక మాట మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 3వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఆలకించండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుంచి, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోదుమనుకుంటిమా? పట్టణమందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధి చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయుండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మనము ఊరకొననేలా? తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుతాము రండని ఒకరితో నాకు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా
వాడు ద్వారపాలకుని పిలిచెను, వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా. చదివినటువంటి వాక్యం అంతటిని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. మంచిది. ఈ పూట దేవుడు మనకి 4 కుష్టు రోగుల గురించి నేర్పించాలనుకుంటున్నాడు. ఏ రోగులు? 4 కుష్టు రోగులు. 4 కుష్టు రోగులు, పేర్లు లేవు. నేను చెప్తున్నాను కదా, దేవుడు అనుకుంటే ఎవరి ద్వారానైనా మనకు నేర్పిస్తాడు. 4 కుష్టు రోగులు. అంశం పేరు ఏం రాసుకోవాలంటే, వెలివేయబడిన, ఊరు నుండి వెలివేయబడిన 4 కుష్టు రోగులు ఊరికి చేసిన మేలు. ఊరి నుండి వెలివేయబడిన 4 కుష్టు రోగులు, ఊరి నుండి వెలివేయబడిన 4 కుష్ఠరోగులు ఊరికి చేసిన మేలు, లేదా 4 కుష్ఠరోగులు ఊరికి చేసిన మేలు అని రాసుకోవాలి. దేవుడు మనకి ఎందుకు రాయించంటే బైబిల్లో బిడ్డలారా, చూసి నేర్చుకోమని, ఆ ప్రకారంగా జీవించమని, ఆ ప్రకారంగా బ్రతకమని. ఊరి నుండి వెలివేయబడిన 4 కుష్ఠరోగులు, ఊరి నుండి వెలివేయబడిన 4 కుష్ఠరోగులు ఊరికి చేసిన మేలు. దేవుడు ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాయించాడంటే మనం నేర్చుకుని బ్రతకాలని, ఆ రకంగా జీవించాలని, దాన్ని అనుసరించాలని. ఊరకనే రాయించాల దేవుడు కుష్ఠరోగుల గురించి బైబిల్లో. ఈ 4 కుష్ఠరోగులు చేసిన మంచి కార్యం మనము కూడా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజున. ఆ మంచి కార్యం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడని ఒక దగ్గర, ఇదిగో మీరు అగ్ని నుండి లాగినట్టు కొందరిని లాగండి అని ఒక దగ్గర సువార్త చెప్పమన్నాడు దేవుడు మనకి. ఒకప్పుడు మనం శాపంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు లోకంలో ఉండిన వారిమి. దేవుడు 840 కోట్ల మందిలో నిన్ను నన్నే పిలుచుకున్నాడు దేవుడు. మనల్ని లాగాడు ఊబి నుండి, పాపము నుండి, శాపం నుండి లేవదీశాడు, రక్షణ ప్రసాదించాడు. ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి నీతిమంతులుగా చేశాడు. రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ భాగ్యంతో పాటు పరలోక భాగ్యం ఇచ్చాడు మనకి. రేపు చచ్చిపోతే మన నీతిని బట్టి, యేసు రక్తంలో కడగబడిన విధానాన్ని బట్టి, మన భయభక్తుల జీవితాన్ని బట్టి పరలోకానికి వెళతాం. అయితే మన చుట్టూ ప్రక్కల విస్తరించి ఉన్న అనేక మంది అన్యజనులు చనిపోతే నరకం వెళ్ళిపోతారు. మీకు ఒక విషయం తెలుసా? యేసును ఎరగని వారందరూ నరకాగ్నికే వెళ్ళిపోతారండి. యేసును ఎరగకపోవుటయే పాపం, యేసును విసర్జించుటయే పాపం, యేసు నామాన్ని ఆశ్రయించకపోవడమే పాపం. యేసు నామాన్ని ఆశ్రయించాలంటే వారికి చెప్పేవాళ్ళు కావాలి కదా. వాళ్ళకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? 1 కోటి రూపాయలు సంపాదించుకోకపోయినా మనం పరలోకపోతాం, కానీ పాపాన్ని విడిచిపెట్టకపోతే, యేసు నామాన్ని ఎరగకపోతే ఖచ్చితంగా నరకం వెళ్ళిపోతాం. ఈ భూలోకంలో కోట్ల రూపాయలు సంపాదించుకొని లక్షాధికారులు కాకపోయినా నీతిమంతులుగా బ్రతికితే, యేసు రక్తంలో కడగబడితే, యేసును విశ్వసిస్తే, యేసు నామాన్ని తెలుసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం. కానీ ఎన్ని కోట్లున్నా యేసు నామాన్ని ఎరగకపోతే, యేసయ్యను ఆశ్రయించకపోతే, యేసయ్యందు విశ్వాసం ఉంచకపోతే, యేసుని దేవునిగా అంగీకరించకపోతే, ఆయన రక్తములో మన పాపములు కడుక్కోకపోతే ఖచ్చితంగా ఎవరైనా, ఎంతటి వారైనా, వారు గొప్పవారైనా, వారు బలహీనులైనా బలవంతులైనా, గొప్పవారైనా బీదవారైనా, అల్పులైనా ఘనులైనా, ఎవరైనా నరకం వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు వారికి తెలియాలంటే చెప్పాలి కదా. మనం చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మనకేం చెప్పారంటే, ఈ దేశంలో 95% హిందువులు ఉన్నారంట, 95% హిందువులు ఉన్నారు బిడ్డారా. తర్వాత 2% క్రిస్టియన్స్, 2%. అంటే ఇంత పెద్ద గడ్డ మీద, భారత గడ్డ మీద 95% హైందవులు, 2% క్రిస్టియన్స్ బిడ్డారా. 15%, 95% అంటే తక్కువ, 15% ముస్లిమ్స్ ఉన్నారు. అంటే అప్పుడు నీకు 75 ఎంత ఉంటుంది హిందూ శాతం, 80% అంతా. 0.8% ఇతరులు ఉన్నారని ఒక లెక్క.
ఆ రోజు ఏ లెక్కలు ఉన్నాయో ఈ రోజులు కూడా అదే లెక్కలు ఉన్నాయి. 1% కూడా క్రైస్తవులు పెరగల. ఎందుకు పెరగలేదంటే ఆయన గురించి చెప్పేవాళ్ళు, ఆయనను గురించి ఇతరులకు పరిచయం చేసేవాళ్ళు కనుమరుగైపోయారు. మనము పని చేయని సోమరులు అయిపోయాం మనం అందరమే. దేవుడు నీకు మేలు చేశాడు, నీ ప్రక్కవాడికి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? దేవుడు నీకు మేలు చేశాడు, పాపంలో నుంచి శాపంలో నుంచి లాగాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు, రక్షణ ప్రసాదించాడు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? భారతదేశంలో ఉన్నంత సోమరులు ఇంకెక్కడ లేరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత సోమరులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత సోమరులు తలే. మా కనికిరమని రోజు శనగేతకు పొమ్మంటే పోద్ది, శనగ పెరుకులు పొమ్మంటే రోజు పోద్ది. దేవుడి గురించి ఇతరులకు ఒక మాట చెప్పమంటే మనం చెప్పకూడదు సార్, పాస్టర్లు చెప్పాల్సింది, సువార్త చెప్పాల్సింది మీరు కదా, మేమేంది? దేవుడు అలా చెప్పలేదు. దేవుడు అలా చెప్పలేదు. పాస్టర్లే సువార్త చెప్పాలని ఎక్కడ చెప్పలా. అసలు సువార్త చెప్పాల్సింది ఎవరంటే యేసును విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఇతరులకి దేవుని గురించి తెలియచేయాలా. దేవుడు నీకు చేసిన మేలు ఖచ్చితంగా తెలియచేయాలి. అంటే మనం ఏం చెప్పాలి? యేసయ్యను నమ్ముకోండి రోగాలు పోతాయి, అదిగా చెప్పాల్సింది. యేసయ్యను నమ్ముకోండి అప్పులు పోతాయి, అదిగా చెప్పాల్సింది. అక్క, యేసును తెలుసుకోకపోతే అగ్నిగుండం ఉంది. యేసును తెలుసుకోకపోతే పరలోక రాజ్యం పోగొట్టుకుంటారు. యేసయ్య నామాన్ని ఆశ్రయించకపోతే నరకాగ్నిలో కాలిపోతారక్క. ఆయనే మనకు ఆధారం. ముందు ప్రభువుని తెలుసుకోండి, అది ఆయన నామంలోనే మనకు రక్షణ అని బాధల్లో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసి, వాళ్ళ గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి 4 మంచి మాటలు తెలియచేయాల. అది దేవుడు మన నుంచి కోరుకున్నాడు. కానీ ఈరోజు మనం ఎట్లయిపోయామంటే మన నోటి నుండి ఒక్కరికి కూడా దేవుని మాటలు చెప్పకుండా, ఒక్కరికి కూడా దేవుని మాట చెప్పకుండా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, పనులకు పోయామా, సంపాదించుకున్నామా, వెండి డబ్బు బంగారం ఆస్తులు అవి ఇవి అవి లోకం లోకం లోకం, ఆదివారం 1 గంట వాక్యం ప్రార్థన, అంతే. ఎంత బాధపడుతున్నాడు దేవుడు. ఈరోజు 4 కుష్ఠరోగుల చేత దేవుడు మనకు బుద్ధి చెప్పిస్తున్నాడు. 4 కుష్ఠరోగులు చేసిన మంచి పని, ఊరికి చేసిన మేలు నీ ద్వారా నీ బంధువులకి, నీ రక్త సంబంధికులకి, నీ పొరుగు వారికి జరగాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చెప్పాడు యేసయ్య? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నిజంగా మన పొరుగు వారి మీద మనకు ప్రేమ ఉంటే రేపు మన కళ్ళ ముందే వాళ్ళు అగ్నిలో కాలిపోతారు. అగ్నిలో కాలి 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 కేకలు వేస్తారు రేపు. వాళ్ళ గురించి నీకు నాకు బాధ్యత అవసరం లేదా? వారి గురించి నీకు నాకు బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పాలంటే ముందు వాళ్ళు వినాలా. వాళ్ళు వినాలంటే మనం చెప్పాలా. మనం చెప్పితే వాళ్ళలో కార్యం జరగాల. మనం చెప్పినప్పుడు వాళ్ళలో కార్యం జరగాలంటే మన బ్రతికెట్టుండాలా? బిడ్డలారా, నువ్వు చెప్పే 2 మాటలు వాళ్ళు వినాలంటే ముందు మన బ్రతుకు మారి ఉండాలి. వాళ్ళ కన్నుల ముందు మన బ్రతుకు సరిదిద్దబడి ఉండాలి, చక్కపరచబడి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, పరిశుద్ధమైన బ్రతుకు బ్రతుకుతూ ఉండాలి, మార్గదర్శకమైన జీవితం, ఆదర్శవంతమైన జీవితం, ఎలా మాట్లాడాలో, ఎలా కూర్చోవాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, భక్తిపరులు ఎలా ఉండాలో, భక్తిపరుడు ఎలా ఉండాలో నీవు వారికి చూపించేవాడవై ఉండాలి నీ జీవితం ద్వారా. అలా మనం బ్రతుకుతున్నప్పుడు నీ నోట నుండి ఏ మాట చెప్పినా లోకస్తులు వింటారు. మన మాదిరికరమైన జీవితాన్ని బట్టి మన సువార్త ఫలిస్తుంది. కుర్చీలో కూర్చొని 1 గంట సేపు వాక్యం చెప్పేసినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు మారరు. నేను చెప్పినా కూడా నా జీవితం మిమ్మల్ని ప్రభావితం చేయనిదై ఉండాలా. నా జీవితం మీకు దీవెనకరమై ఉండాలా. ఎలా బ్రతకాలో నేను మీకు చూపించేవాడనై ఉండాలా. ప్రార్థన ఎలా చేయాలో, దేవునికి ఇష్టకరంగా ఎలా ఉండాలో, మాటలు కాదు నా క్రియపూర్వకంగా మీకు చూపించాలి నేను. అప్పుడు నా మాటలు మీలో ఫలిస్తాయి. యేసయ్య నమ్ముకోండక్క అని ఒక్క మాట చెప్తే ఎవరు నమ్ముకోరు. సువార్త చెప్పాలంటే ముందు మన బ్రతుకే ఒక సువార్త అవ్వాలి, మన జీవితమే ఒక సువార్త అవ్వాలి. పరిపూర్ణక్క, మనోహరన్న, రఘు తమ్ముడు, అర్థమవుతుందని చెప్పింది, నేను చెప్పింది అర్థమవుతుందా? దేవుడు మన మీద పెట్టిన బాధ్యత, ఆయన మనం రక్షించినందుకు, ఆయన అగ్నిగుండం నుండి మనల్ని కాపాడినందుకు, ఆయన ఈ లోకం నుంచి మనల్ని వేరు చేసినందుకు, ఎప్పుడు మన సంపాదన మన సంపాదన మన సంపాదన, మన పని మన పని. ఆయన పనిచేసే వాళ్ళు ఎవరు? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మీరు మీ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ నా కార్యములు చేయువాడు ఒక్కడు కూడా లేడు. నాకు భయం సార్ దేవుని మాటలు చెప్పాలంటే. ఎందుకు భయం? మనకు ఎప్పుడు భయం వస్తుందో తెలుసా? మనలో ఏదైనా పొరపాటు ఉంటేనే భయం వస్తుంది.
మనలో ఏదైనా పొరపాటు ఉంటేనే దేవుని గురించి ఒక మాట చెప్పాలంటే మనకు భయం వేస్తుంది. మనం అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు భయపడతాం? ఒక బిడ్డ, మన బిడ్డ, ఒక బిడ్డ నెల్లూరు బిడ్డలే, ఆ దయాల ఆట ఏదో అంటారు కదా, 22, 30 60 కూర్చుంటుందంట పాపం. మళ్ళీ ప్రతి నెల సువార్త పెడతారు, ఆ ఊర్లో పెట్టిస్తారు ఆ బిడ్డలు. సంవత్సరంకి ఒకసారి బట్టలు పెడతారు, ఇంటికి పోతే బాగా చూసుకుంటారు. కానీ ఆ బిడ్డ మాత్రం ఆడికి వెళ్ళి కూర్చుంటుంది. ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే సువార్త వల్ల ఎవరికి మేలు? ఆ ఇంటి ద్వారా పెట్టే సువార్త ఎవరు నమ్ముతారు? ఆ పాస్టర్ వాక్యం చెప్పి అటు పోగానే ఈ అన్న వచ్చాడు కూర్చుంటాడు. ఏ ఆటమ్మా? జీవన ఏ ఆటది? దాయాలాట. బత్తాసులు ఆట దగ్గర వచ్చి కూర్చుంటాడు. వాళ్ళు అంతే, ఆయన చెప్పేసి పోతుంటాడు, వీళ్ళు వచ్చి కూర్చుంటుంటారు. ఎవరిని మార్చగలుగుతావు? నువ్వు ఒక్కరినన్నా మార్చగలుగుతావా? మన జీవితాలు ఒక్కరినన్నా ప్రభావితం చేయగలుగుతాయా? మన సేవ స్టార్ట్ చేసి 13 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఒక్కరన్నా తీసుకొని వచ్చారా? నేను కావచ్చు, మీరు కావచ్చు. ఆలోచించండి తమ్ముళ్ళారా, ఎందుకు మనం ఒక్కరు కూడా ప్రభావితం చేయలేకపోయామంటే ఏవో కొన్ని పొరపాట్లు మన జీవితాల్లో. నీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా దేవుని మాట ఇంతవరకు ఒకరికైనా చెప్పగలిగావా? కరపత్రికలు పంచుతుంది మా రాహెల్లక్క, ఎవరు మారుతారు? ఇంకొక బిడ్డ కరపత్రికలు పంచ, ఇంకొక బిడ్డ పాట పాడుతుంది సువార్తలు, ఎవరు మారుతారు మన దగ్గర? అందుకే మన జీవితమే ఒక సువార్త అవ్వాలి, మన ప్రవర్తనే ఒక సువార్త అవ్వాలి, మన బ్రతుకే ఒక సువార్త అవ్వాలి. మన బ్రతుకును బట్టి మారుతారు, కానీ మన నోటి నుండి చెప్పే మాట వల్ల ఎవరు మారరక్క. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో గ్రామానికి నువ్వు చేసి చూపించాలా, ఒక క్రైస్తవురాలు ఎలా ఉండాలో నువ్వు చేసి చూపించాలా. ఈ మధ్య ఒక కుటుంబం ఇలా అడిగింది నన్ను, కొత్తగా వస్తున్నారు మందిరంకి కొత్తగా, సార్ మా ఇంటి పక్కన వాళ్ళు చెప్తున్నారు ఈ బీరువా ఈ పక్క ఉంటే ఏదో మనకు కలిసి రాదంట కదా, బీరువా ఆ పక్క మార్చుకోవాలనుకుంటున్నాం, మేము మార్చుకోవచ్చా? సరే, వాళ్ళు కొత్త బిడ్డలు కాబట్టి వాళ్ళకి తెలియదు అనుకుందాం. మనకేమైంది? ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరికి మనం ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరికి వస్తున్నాం? గుండెలు బాదుకొని ఆడవాళ్ళ తమ్ముడు దేవుడి దగ్గర మనం. నిన్ను రక్షించి 4 సంవత్సరాలు అయింది, ఒక్కరు కూడా నువ్వు సువార్త చెప్పలేకపోతున్నావు అంటే నీలో ఏదో పొరపాటు ఉంది, నాలో ఏదో పొరపాటు ఉంది. లేకపోతే సంఘం ఈ విధంగా గొడ్డుబోతనంతో ఉండదు తెలుసా? సంఘం గొడ్డుబోతనంతో నిండిపోతుందంటే ఆ విశ్వాసులు అట్టే ఉన్నారు, ఆ సేవకులు అట్టే ఉంటారు, అంతే. ఎవరి వల్ల దేవునికి ఉపయోగం లేదు. నేనేం పెద్ద గొప్పగా చెప్పేది, అందరం అంతే. నేను పోయి ఈదులో నిలబడి ఒక అరగంట వాక్యం చెప్పి రావటం వల్ల ఆ ఊరోళ్ళు ఎవరు మారుతారు? ఆ ఊరిలో ఉన్న క్రైస్తవుల్లో ఉంది పట్టు. మీ గ్రామంలో వచ్చి నేను వాక్యం చెప్పి అరగంట చెప్పేసి ఎవరు మారుతారు? నన్ను ఎవరు చూస్తారు? నన్ను మీరు చూస్తుంటారు. నేను ఎట్లా ఉంటానో మీరు అట్లా మారిపోతుంటారు అనమాట. అందరిలో పొరపాట్లు ఉన్నాయి. దేవుడు మనల్ని బట్టి ఎంత బాధపడుతున్నాడో. ఒక్క మాట నీ ఊరు వాళ్ళకి చెప్తే ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేకపోతున్నాం మనం. మన భక్తారం ఉంది ఈరోజు. సమరయ స్త్రీని అందరు వ్యభిచారి అంటారు మామూలుగా. 5 భర్తలు మార్చింది, ఇప్పుడు 6వ భర్త కూడా భర్త కాదంట యేసయ్య చెప్పాడు అని కొంతమంది ఆమెని ఒక వేశ్యలాగా చూస్తారు. కానీ నేను అంటాను, అన్న ఒక వేశ్య పోయి ఊరిలోకి పోయి నేను మెస్సైని చూశాను రన్నంటే వస్తారా? ఒక వేశ్య మాటలు ఎవరైనా వింటారా? ఒక వ్యభిచార వృత్తిలో బతికే స్త్రీ ఎవరు లెక్క చేస్తారు? ఆ స్త్రీ ఎవరిని మారుస్తుంది? నేను నమ్మేది ఏంటంటే ఆమె చాలా మంచి భక్తి పరురాలు. ఆమె ఏం చెప్పండి గట్టిగా. భర్తలు చచ్చిపోయారో పాప ఏదో ఆమె కలిసి రాలేదేమో, ఒకరి తర్వాత ఒకరు చేసుకుందో తెలియదు, కానీ ఆమె మంచి ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు ఆమె. ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం పూట ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఈ నీళ్ళు నీకు ఇయ్యాలంటే భర్తను తీసుకురాపో. భర్త లేరయ్యా. నువ్వు చెప్పి మంచి కరెక్ట్ మాట చెప్పావు, నీకు నిజంగా నువ్వు భర్త లేరన్న మాట వాస్తవమే. ఇంతకుముందు 5 ఉండేవాళ్ళు, ఇప్పుడున్నవాడు కూడా నీ ఓడు కాదని చెప్పేసి ఒకటే మాట. ఎందుకన్నాడో, ఏం జరిగిందో. కానీ నా బాధ ఏంటంటే ఆమె వెళ్ళి ఊర్లోకి వెళ్ళింది ఆ మాట చెప్పి, కొండ అక్కడే వదిలిపెట్టి ఊర్లోకి పోయి, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూశాను, ఒక్కసారి మీరు రండి ఆయన మెస్సయ్య కాడ, మనం ఎదురు చూస్తున్న క్రీస్తు కాడ రండి ఒక్కసారి. పిలవగానే ఊరిలో ఉన్న సగం కంటే ఎక్కువ జనం వచ్చేసారు. ఎప్పుడు? సాయంత్రమా, మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు మంచి ఎండలో ఊరిని కదిలించుకొని వచ్చింది ప్రభు దగ్గరికి. సిగ్గు, రోషం, బుద్ధి. నీ కొడుకుని పిలిస్తే కొడుకు చర్చికి రావడంలా, నీ కూతురు పిలిస్తే కూతురు చర్చికి రావడంలా, సిగ్గుతో ఎక్కడ పెట్టుకోవాలి తల? ఎవడికి ఉపయోగం అక్క మనం? అసలు ఎవడికి ఉపయోగం మనం? నీ వల్ల ఎవడికి లాభం, నా వల్ల ఎవడికి లాభం?
మన సంఘమే కాదు, అన్ని సంఘాలు ఇటు చచ్చిపడి ఉన్నాయి. ఈ రోజున అన్ని చచ్చిపడి ఉన్నాయి, జీవం లేకుండా. పేరుకే సంఘాలు కట్టుకుంటున్నారు, విశ్వాసులు లేరు లోపల. ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేని చచ్చు క్రైస్తవులతో ఈ దినాలు నిండిపోయి ఉన్నాయి. ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు యేసయ్య, మనల్ని ఉజ్జీవింప చేయడానికి. బతికితే మంచి బతుకు బతకదాం, లేకపోతే యేసయ్యను వదిలేసి లోపలికి వెళ్ళిపోదాం. అక్క ఎందుకు చెప్పండి, ఎందుకు, దేనికి? నీ బతుకే బాగలేదు, నా బతుకే బాగలేదు, నువ్వెవరు మారుస్తావు? ఇక ఎవరు మారుస్తావు చెప్పు? కనీసం దయ్యాలు కూడా భయపెట్టలేకపోతున్నాం మనం. దయ్యాలు కూడా భయపడలేం మనకి. అవి మనల్ని దొక్కడమే కానీ రా ఆవలింపు సైతాన్ని బయటికి రా చేస్తున్నామల్లో. దయ్యాల మీద కూడా జయం లేదు మనకి. ఇంకెవరిని మారుస్తాం అక్క, ఇంకెవరిని మారుస్తాం మనం? చాలా బాధ. సంఘం క్షీణించిపోయిందంటే సేవకుడు తప్పు ఎంత ఉంటుందో విశ్వాస తప్పుడు అంతే ఉంటుంది. మన సంఘమే కాదు, అన్ని సంఘాలు అట్లాగే ఉన్నాయి. ఒక సంఘంలో 10 మంది, ఒక సంఘంలో 5 మంది. ఎన్ని సంవత్సరాలైనా చూడు ఆ 10 మంది ఉంటారు ఆడ. కారణం ఏంటంటే ఆ సంఘములో మాదిరికరమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని మాటలు ఇతరులకు చెప్పగలిగే ఒక్క విశ్వాసం కూడా లేకపోవటం వల్ల చచ్చుబడిపోయింది, గొడ్డుబోత్తనం అయిపోయింది అంతే. ఆదివారాల పూట గంట కూర్చోబోయే క్రైస్తులే తప్ప దేవుని కోసం రోషంగా నడుంగట్టుకొని ప్రభువు కొరకు అనేక మందిని సంపాదించగలిగే స్త్రీలు, పురుషులు సంఘాల్లో లేని కారణంగా సంఘాలు చచ్చుబడిపోయి ఉన్నాయి ఈ రోజున. అందులో మన సంఘం కూడా చేరడం చాలా బాధాకరం. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నలుగురు కుష్ఠరోగులు చేసిన మంచి పని ఈరోజు మనం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక మీదట ముందు మనం జీవిద్దాం, ఫస్ట్ పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రార్థన జీవితాన్ని కట్టుకుందాం, పవిత్రంగా బ్రతుకుదాం, లోకభూయిష్టమైన కోరికలకి స్వస్తి చెప్పి ఇంతటితో తెగనరికి దేవుడితో తీర్మానం చేసుకొని నడుం కట్టుకొని మనము కరిగిపోతే అనేక మంది వెలగతారక. నువ్వు కరిగిపోతే నీ ఇల్లు వెలగద్ది. కొవ్వొత్తి చూడండి, కొవ్వొత్తి వెలుగు ఇవ్వాలంటే ఏమవ్వాలా? రఘుతమ్ముడా సాలు తమ్ముడా, తల ఉంచుకుంది చెప్పు. తూగింది, నిద్రపోయింది చాలు మనకి. రేపు అందరి ముందు తల ఉంచుకుంటే ఆ అడిగే మాటలకు లెక్క చెప్పలేం మనం. ఆ బాధ కంటే ఈ బాధ మేలు. ఇప్పుడు నేను అడిగితే మీరు కొంతమంది బాధపడతారు, కొంతమంది బాధపడచ్చు కూడా. ఇక్కడ 10 మందిలో అడిగితేనే ఇంత బాధపడుతున్నావు. కోటాను కోట్ల మంది పరిశుద్ధుల మధ్యలో నా కొరకు భూమి మీద 30 సంవత్సరాలు బతికేవు నువ్వు రక్షణ పొందుకొని ఎవరిని సంపాదించావు ప్రభు కోసం అని అడిగితే పొళ్ళికిలిచ్చి తల కింద కొంచుకొని నంగి ఏడుపులు ఆడస్తా. అప్పుడు కుదరదు. ఇశ్రాయేల్ పాస్టరా, ఒరే బస్టుడా, 30 సంవత్సరాలు సేవ చేసావు ముత్తుకూరులో, ఎవరిని రక్షించేవరా నువ్వు? కనీసం సరైన బిడ్డలను కన్నావా? సరైన బిడ్డలు తయారు చేసుకున్నావా అని దేవుడు నన్ను అడిగితే నా ముఖం ఏడబెట్టుకోవాలి రేపు? ఇన్ని సంవత్సరాల నుంచి దీవెన చర్చికి వస్తుంది, ముక్కు వేసర మానలా. ఇన్ని సంవత్సరాల నుంచి పలాని బిడ్డలు వస్తుంది, పలాని మానలా, ఇంకా నవ్వులేదు మానలా. ఇన్ని సంవత్సరాలు ప్రభు మందిరికి వస్తున్నారు, ఇంకా సినిమాలు మానలా. అట్టుంది మన నా సేవ అట్టుంది, నా వాక్యం అట్టుంది. మనమే రంగురంగులు పూసుకొని, ముక్కులకు పూసుకొని, తెలుగులకు పూసుకొని, కలర్లు పూసుకొని చూసుకొని ఎవడు మారుస్తావు నువ్వు? ఎవరిని మార్చగలుగుతావు నువ్వు? అసలు మాదిరి లేని జీవితం ఎవరిని మార్చగలుగుతుంది? క్రైస్తవురాలంటే ఎట్లా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అట్టని నేను ఇప్పుడు మొత్తం తీసేయమని చెప్పడం వల్ల అంత భక్తి కూడా, అంత ఓవర్ భక్తి కూడా వద్దులే. లిమిట్గా, మినిమం ఆడపిల్లగా ఉండాలి కాబట్టి పెళ్ళైన దాకా సరే, ఏదో మొత్తం మీద కొంచెం లిమిట్గా, ఓవర్గా వద్దు మనకి. ఓవర్గా వెళ్ళిపోయి అయ్యింది ఏడేస్తారు ఒకటి, ఏమంటుందని, ఏంది పాపిడి బిళ్ళ అంట. పాపిడి బిళ్ళలు, చెమ్మక్క చరాలు ఏందేందో చేసి నువ్వు అసలు యేసు రక్తంలో కడగబడి ఏమి సంపాదించావు? ఒకప్పుడు కలర్ బట్టలు వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని నేను మళ్ళీ ఎందుకు మారిపోయానంటే దేవుని కంటే నాకు బట్టలు ఎక్కువై మారలా. ఇది బైబిల్లో లేదు, తెల్ల బట్టలు వేసుకోవటం కావాలని మనుషులు పెట్టారు దీన్ని మారాం. కొంతకాలం నడిచాం, అర్థమైంది. ఓహో, ఈ బట్టలు వేసుకుంటే ఎవరిని ప్రభావితం చేయలేకపోతున్నాం, వాక్యం కూడా ఉన్నదన్నట్టు చెప్పలేకపోతున్నాం, గద్దించలేకపోతున్నాం, సరిచేయలేకపోతున్నాం, దీనికి ఇది కాదు అదే దారి అని వెంటనే మనుషులు ఏమనుకుంటారో జాంతానై ఎవరిని లెక్క చేసేది లేదు. ఫస్ట్ నుంచి ఏసైకే లోపట్టం అంతే అనిపించింది. కరెక్ట్ రూట్ కాదు ఇది, మళ్ళీ రూట్ రావాలి, వచ్చేసాం అంతే. మనం లోకం ప్రేమించే వాళ్ళమైతే లోకం కోసం ఉండమా? ఎవరిని నువ్వు నేను ప్రభావితం చేయలేకపోతా. ఎవరిని ప్రభావితం చేసావు? ఇప్పుడు ఒక్క మనిషిని తీసుకొని వచ్చావా?
మా పరిపూర్ణకు ఏం చెప్పదు లెక్క దేవునికి? యాకోబు అన్న ఏం లెక్క చెప్తారు? రాహేలకి ఏం లెక్క చెప్పదు దేవుడికి? కుయ్యో మర్రో అని ఇద్దరే టింగు 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 మన వస్తుంటారు దారి నుంచి. ఒక్కరిని ఎందుకు ప్రభావితం చేయలేకపోయారు? ఎందుకు మనం ప్రభు కోసం ఒక్కరు లాక్కో రాలేకపోతున్నామంటే తప్పు నీలో నాలో ఉందక్క. మన భక్తిలో తేడా వచ్చేసింది. మన భక్తిలో క్వాలిటీ లేదు. మన భక్తిలో పరిశుద్ధతలో క్వాలిటీ లేదు. నలుగురిలో నతానియేలు, నలుగురిలో నారాయణ, గుంపులో గ్లోరీ, గుంపులో గోవింద. చాలా బాధగా ఉంది లోపల. ఒక దైవజనుడిగా నాకే ఇంత బాధ ఉంటే, అంటే మిమ్మల్ని అనట్లేదు బిడ్డలు, నాలో కూడా తప్పు ఉంది, నాలో కూడా పొరపాటు. నేను మిమ్మల్ని అటు చెక్కలా, నేను మీకు చెప్పలా ఫస్ట్ నుంచి. నాది పొరపాటు ఉంది కదా, నాది చిన్న తప్పేం కాదు. చెంపలు బగలగొట్టినోడు ఆశ్చర్యపోసం అసలు ప్రభు దగ్గర పోయిన తర్వాత. మనం ఈ ముత్తుకూరు ప్రాంతంలో కనీసం కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి నీ చుట్టుపక్కల, నా చుట్టుపక్కల. కనీసం మనం మందిరం ఉన్న ఏరియాలో ఎవరిని ప్రభావితం చేయగలిగాం? మనం ఎవరిని ప్రభు దగ్గర లాక్కు రాగలిగాం? బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా, గడిచిపోయింది వదిలేయండి, జరిగిపోయింది వదిలేయండి, ఈ రోజు నుంచి అయినా ముందు మన బ్రతుకు మార్చుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం. ఎక్కడ వేటి వల్ల మనం ఇతరులను ప్రభావితం చేయలేకపోతున్నాం, వేటి వలన ప్రజలు మన ప్రభువు ఆకర్షించబడలేకపోతున్నారు. ఈ బీరువా ఎక్కడ పెట్టి, ఆ చెట్టు అక్కడ నాటి, ఈ పెట్టి ఇక్కడ పెట్టి, ఇంకా వాస్తుల మైండ్, సంవత్సరాలు అయిపోతుంది ప్రభువుని నమ్ముకొని. ఇంకా దెయ్యాల బెడద. దెయ్యాలు మనల్ని కొట్టడం ఏంది? పౌలు గారు వాక్యం చెప్తే మాంత్రికులు పుస్తకాలు తెచ్చి కాల్ చేసేరు పోయిన వారు విన్నాం కదా. ఏది పౌలు గారు లాంటి సేవ? ఇశ్రాయేల్ పాస్టర్ సేవ కూడా మారిపోయింది పూర్తిగా. మాంత్రికులు మారాలి నిజమైన సేవలో. దయ్యాలు చేతబడులు చేసేవాళ్ళు మారాలి, అది కదా రోషం గల సేవ. ఒకరితో మనకు వద్దు, సంఘాలన్నీ చాలా చచ్చుబడిపోయి ఉన్నాయి. ఒకరితో వద్దు, మనమన్నా బాగుపడదాం, మనం నిలబడదాం యేసయ్య కోసం, మనం రోషంగా ఉందాం. బిడ్డలారా, ఆ నలుగురు కుష్ఠరోగులు ఏం మంచి పని చేశారో చెప్పేసి నేను ఆపేస్తానండి, ప్రార్థన చేసుకుందాం. ఆ నలుగురు కుష్ఠరోగులు ఏం చేశారో ఆపేసి బిడ్డలారా చేసుకుందాం. చూడండి, వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే చరిత్ర చెప్తాను మీకు, చరిత్ర చెప్తా. యేసయ్య కోరుకుంది మనల్ని సువార్త చేయమని, యేసయ్య కోరుకుంది 4 మంచి మాటలు ఇతరులకు చెప్పమని, యేసయ్య కోరుకుంది కొందరినైనా అగ్నిలో నుంచి లాగమని, కొందరినైనా కనీసం కుటుంబ సభ్యులను లాగమని. ప్రార్థన బిడ్డలారా, ముందుకెళ్దాం. చరిత్రలో ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం సరిగ్గా ఎక్కడున్నాం తెలుసా? ఎలీషా పాస్టర్ గారి కాలంలో ఉన్నాం. చెప్పండి, ఏ కాలంలో ఉన్నాం? ఎలీషా పాస్టర్ గారి కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. అప్పుడు ఇజ్రాయేలు దేశాన్ని అనగా ఉత్తర రాజ్యాన్ని పరిపాలిస్తున్నది అహాబు కుమారుడైన యెహోరాము అనే రాజు. యెహోరాము అనే రాజు ఉత్తర రాజ్యం అనగా దావీదు, ఇజ్రాయెల్ రాజ్యం 2 ముక్కలైంది. ఇప్పుడు దక్షిణ రాజ్యం దావీదు గారి సంతానం పరిపాలిస్తున్నారు, యెరూషలేము రాజధాని. ఉత్తర రాజ్యం 2 ముక్కలైపోయింది కదా. ఈ ఉత్తర రాజ్యానికి షోమ్రోను రాజధాని. అక్కడ అనేక రకరకాల రాజులు పరిపాలించారు. ఇప్పుడు అహాబు కుమారుడు యెహోరాము పరిపాలిస్తున్నాడు. అక్కడ ప్రవక్తగా ఎలీషా గారు ఉన్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఇజ్రాయేలు రాజ్యాన్ని ముట్టడి వేయటానికి ఇజ్రాయేల్ దేశాన్ని సిరియనులు దండెత్తి వచ్చారు. సిరియా దేశం నుంచి బెన్హదదు అనే రాజు తన సైన్యాన్ని తీసుకొని ఇజ్రాయేలు దేశం ఉత్తర రాజ్యం చుట్టూ ముట్టడి వేసేశారు. అంతే, ముట్టడి వేశారని అర్థం ఏంటంటే, లోపల వాళ్ళు బయటికి పోలేరు, బయట వాళ్ళు లోపలికి పోలేరు. శత్రువులు మొత్తం చుట్టేశారు, ఇశ్రాయేల్ ఉత్తర దేశాన్ని చుట్టేశారు. అంతే, సిరియనులు. ప్రియులరా, అలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఇప్పుడు లోపల పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? ఒక పట్టణం లోపలనే బయట లోపల వాళ్ళు బయటికి రారు, బయట లోపలికి పోరు. కాబట్టి ఇక వాళ్ళకి తిండి మొత్తం అయిపోయింది. లోపల భయంకరమైన కరువు ఉంది. ఇప్పుడు లోపల సిరియా రాజు ఏమంటాడంటే, వచ్చి లొంగిపోండి పూర్తిగా, లేకపోతే కొట్టి చంపుతామని. ఆ రోజుల్లో దేశాలు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. ఎవడ బలవంతుడైతే ఆ దేశాన్ని దోచుకొని ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేవాడు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు మన రోజుల్లో ఇప్పుడు ఎవరు దేశంలో పరిపాలించుకుంటున్నారు? సామరస్యంగా పరిపాలించుకుంటున్నారు. ఏమైనా తేడా వస్తే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అలా జరిగేదే ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం జరిగేది ప్రస్తుతం. అట్లాగే ఇప్పుడు లెబనాన్తో జరుగుతుంది కదా యుద్ధం. మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. ఇలాగే ఆ రోజుల్లో జరిగేది. గొప్పవాడు బలవంతుడైతే ఇతరులు దోచుకునేవాడు, వాళ్ళని చంపేసి పూర్తిగా దేశాన్ని స్వాధీనం చేసుకునేవాడు అనమాట. ఒకవేళ ఆ దేశానికి పన్ను నిర్ణయించి కప్పము కట్టే రాజుగా మార్చేసేవాడు అనమాట, దోసుగా మార్చుకునేవాడు. ఇలా జరిగేది ఆ రోజుల్లో. ఇప్పుడు సిరియా దేశం సైన్యం ఇజ్రాయేల్ దేశాన్ని పూర్తిగా ముట్టడించింది. లోపలికి బయటికి ఆహారం పోకపోవటం వల్ల లోపల పట్టణంలో ఉన్న ఆహారం అంతా
షోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టారు. లోపల ఉన్న ఆహారం అంతా అయిపోయింది. భయంకరమైన కరువులో ఆకలి కేకలేస్తున్నారు లోపల ప్రజలు. ఇదంతా మాకెందుకు చెప్తున్నామంటే మీకు వివరాలు అందాలి. ఈ ఊరిలో, ఈ షోమ్రోను పట్టణంలో 4 కుష్ఠరోగులు ఉన్నారు. చెప్పండి ఎవరమ్మా? 4 కుష్ఠరోగులు. కుష్ఠరోగుల్ని ఊరిలో ఉండనివ్వకూడదు ఆనాటి ఆచారం ప్రకారం. మోషే గారు నియమించిన కట్టడలు కూడా కుష్ఠరోగుల్ని ఊరిలో ఉండనివ్వకూడదు, ఊరు బయట పెట్టాలి. ఎందుకంటే అది అంటువ్యాధి లాగా అందరికి ప్రబలుతుంది కాబట్టి ఆ కుష్ఠవ్యాధి తగ్గేదాకా వాడు ఊరు బయట వెలుపల ఉండాలా. ఈ 4 ఊరు బయట పంపించేసారు. ఆ దారిని వచ్చిపోయేవాళ్ళు, వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అయితే ఈ సైన్యం ముట్టడించింది కదా, సైన్యం ముట్టడించిన తర్వాత ఊరిలో నుంచి ఊరు బయటికి రావడంలా. బాగా వినండి, గుమ్మం ఉందే, ఆ షోమ్రోను ద్వారం గుమ్మం ఉందే, ఆ గుమ్మానికి దగ్గరలో వీళ్ళు 4 కుష్ఠరోగులు ఉన్నారు. సైన్యం మాత్రం చుట్టేసి ఉందన్నమాట. చుట్టూ చుట్టేసి ఉంది అంటే వీళ్ళకి కొంచెం దూరంలో గట్టులాగా లేదా మొత్తం ముట్టడి చేసి గుడారాలు వేసుకొని ఆయుధాలు పట్టుకొని ఎవరు బయటకు సంపదామని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు పట్టణ ప్రాకారానికి సిరియా సైన్యానికి మధ్యలో గుమ్మంలో ఈ 4 కుష్ఠరోగులు ఉన్నారు. దినాలు గడిచిపోయాయి, లోపల భోజనం లేదు. లోపల భోజనం లేకపోవడం కరువు వచ్చేసింది, వీళ్ళకి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. ఈ 4 కుష్ఠరోగులు కూడా ఆకలి 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 మరణం ఏమంటే ప్రాణం పోయే స్థితిలోకి చేరిపోయారు. బాగుంది. చుట్టూ సైన్యాలు, శత్రు సైన్యాలు ముట్టడి చేస్తున్నాయి. యెహోరాము రాజుగారు లోపల ఉన్నాడు. బిడ్డారా, లోపల ఉన్న ప్రజలు ఎవ్వరికి ఆహారం లేదు. ఎంత భయంకరంగా తెలుసా, కరువు ఎంత భయంకరంగా ఉందో తెలుసా? అక్కడ చూడండి ఎన్నో వచ్చినమంటే, అక్కడ చూడండి ముందు అధ్యాయం 26వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో బిడ్డలారా 26వ వచనం చూడండి, 6:26. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూసి, 25వ వచనం చూడండి, 25వ వచనం. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకి, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగుల్లో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదు అని చెప్పి, నీ విచారమును కారణమేమని అడుగగా ఆ రాజు అడిగాడామని. ఇట్లారా ఇప్పుడు అర్థమైందా? రాజుగారు ఆ ప్రాకారం మీద అనగా పట్టణానికి చుట్టూ ఎత్తైన ప్రాకారం కట్టుంటారు ఆ రోజుల్లో కట్టేవాళ్ళు. ఆ ప్రాకారం మీద నడిచిపోతున్నాడు రాజుగారు. అక్కడ ఒక స్త్రీ కేకలు వేసింది. అక్కడ ఒక స్త్రీ కేకలు వేసింది, అయ్యా రాజా సహాయం చేయి. ఏమ్మా ఏం జరిగింది? అమ్మా నేనే సహాయం చేయగలను, దేవుడే సహాయం చేయాలి మనకి. బయటికి వెళ్ళి మీకు ఏం తెచ్చిపెట్టడానికి వీలు లేదు, అంత ముట్టడించున్నారు శత్రువులు. అయినా ఏం బాధ కలిగిందమ్మా నీకు? అయినా నీకేం బాధ కలిగిందమ్మా అని అడిగితే చూడండి ఆమె ఏం చెప్తుందో. అది 28వ వచనం. అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డ నిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. ఏందంట నా బిడ్డని వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దానిని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, శత్రువులు ఎంత కఠినంగా ముట్టడేశారంటే లోపల ఆహారం లేకపోయేసరికి చిన్న పిల్లల్ని వండుకొని తింటున్నారంట. ఆకలి తట్టుకోలేక పసి బిడ్డల్ని వండుకొని భక్షించుకొని తింటున్నారు. అంత భయంకరమైన కరువు ఉంది లోపల. ఆ జనులు ప్రాకారం మీద నడిచిపోతున్నటువంటి యెహోరాము రాజుగారిని చూస్తే తన లోపల వస్త్రాల లోపల గోనె పట్ట కట్టుకున్నాడని రాయబడింది అక్కడ. గోనె పట్ట కట్టుకోవటం అంటే ఉపవాసం ఉండేటప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు. అంటే యెహోరాము రాజుగారు కొన్ని రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి యెహోవా, నేను నా తండ్రిని పోలి నీ దృష్టికి ఎన్నో అపవిత్ర కార్యాలు చేశాను, నేను విగ్రహారాధన చేశాను, నా పిల్లల్ని అనేక మంది నేను అగ్నిగుండం దాటించి దేవతలకు బలి ఇచ్చాను,
సజీవుడు అని నిన్ను మరిచిపోయి నేను చేసిన దానికి నాకు తగిన శాస్త్ర జరిగింది, ఇదిగో నా దేశము చుట్టూ శత్రులు ముట్టడించున్నారయ్యా, ఇప్పుడు నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షించలేరని లోపల వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంతలో ఆ ప్రాకారం మీద పోతుంటే బిడ్డను వండుకోదంటున్నావు అని చెప్పేసరికి తట్టుకోలేక బట్టలు చింపుకున్నాడంట. ఆ వేదన తట్టుకోలేక బట్టలు చింపుకొని నడిచిపోతూ ఉంటే లోపల ఉన్న గోనెపట్ట ప్రజలు చూస్తూ ఉన్నారు. మహాభయంకరమైన కరువు, ఆహారం లేదండి. ఇప్పుడు ఆ ఊరు బయట ఉన్నారే 4 కుష్ఠరోగులు, వాళ్ళకి కూడా కరువు, వాళ్ళకి అన్నం పెట్టేవాడు, వాళ్ళు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు బిడ్డలారా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ తలుపు దగ్గర ఉన్న 4 కుష్ఠరోగులు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో అబ్బాయి ఇక్కడే మనం కూర్చో ఉన్నామా ఖచ్చితంగా చచ్చిపోతాం ఆకలికి. ఒకవేళ ఇక్కడి నుంచి ఊళ్ళోకి పోయామా, ఊళ్ళో కూడా ఆహారం లేదు, అక్కడ పోయినా చచ్చిపోతాం. అయితే ఇప్పుడు ఒక మాట చెప్దాం, ఇక్కడ ఉన్న చచ్చిపోతాం, అక్కడ పోయిన చచ్చిపోతాం. చచ్చిపోయేదేదో మన శత్రువుల గుడారంలోనికి వెళ్దాం, నలుగురివి సిరియనుల దండుపేటలోకి పోదాం. వాళ్ళు ఎవరైనా మనల్ని చూసి ఎవరే కుష్ఠరోగి వచ్చాడరా అంత అన్నం పెట్టండి రా అని అన్నం పెడితే తిని బతకతాం. రే వచ్చారు చంపేయండి అని చంపేస్తే ఇక్కడ చచ్చేదేదో చెప్పండి, ఇక్కడ చచ్చేదేదో ఆడ చచ్చిపోతాం. చచ్చిపోవడం మాత్రం గ్యారంటీ. ఒకవేళ బ్రతికితే అంత ఆహారం పెడతారు మనకి, అక్కడే బతకతామని వాళ్ళు మాట్లాడుకొని పట్టణపు ద్వారం దగ్గర నుంచి బయలుదేరి శత్రువుల గుడారాల్లోకి, శత్రువుల దండుపేటలోనికి బయలుదేరి సిరియనుల దండుపేటలోకి వచ్చారంట. సిరియనుల దండుపేటలోకి వస్తే బిళ్ళరా గుడారాలు వేస్తున్నాయి, గుర్రాలు కట్టున్నాయి, గాడిదలు కట్టేస్తున్నాయి. వీళ్ళు చుట్టూ చూస్తే ఎవరు మనుషులు కనపడడంలా, అటు ఇటు చూసారు, ఎక్కడ మనుషులు దారి కనపడలేదు, గుర్రాలు గాడిదలు మాత్రం అట్టే ఉన్నాయి. బిళ్ళరా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక గుడారం లోపలికి వెళ్ళారు. ఒక గుడిసెలు, ఒక తెలుసు కదా గుడారం వేస్తారు, ఈ సైనికులు వేసుకుని ఉంటారు టెంట్లు, ఒక టెంట్ లోపలికి వెళ్ళారు. టెంట్ లోపలికి వెళితే అప్పుడే వేడివేడిగా వండుకున్న మాంసం కూర, గుటకలు మింగబాకండి, అప్పుడే వేడివేడిగా వండుకున్న మాంసం కూర, అప్పుడే వేడివేడిగా చేసిన అప్పములు రొట్టెలు, వేడివేడిగా వండుకున్న మాంసం కూర గుమ్మాలించి కొడుతుంది వాసన. ఒరే బావా, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక నాయనా, ఒరే తీసుకోండి ప్లేట్లు, చచ్చిపోతే తిని చచ్చిపోతాం, మామూలు రావట్లా, ఏముండారా కూర అనుకొని 4 ప్లేట్లు తెచ్చుకొని కూర్చొని, మన మాటలో చెప్పాలంటే జవిరేశారంతే. ఆకలితో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి అన్నం లేదో, బీభత్సమైన కరువు, 1 వారమా 2 వారాల నుంచి అన్నం లేదా, ఎట్లా ఉందో తెలియదు. కానీ బిడ్డలారా వాళ్ళు పీకల కాడికి తృప్తిగా సమృద్ధిగా భోజనం చేశారండి. ఒకడు రే 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 నేను బయటికి పోయి చూసి వస్తాను, తింట బయట చూసి, రే బావా ఎవరు రాలా, తిని మళ్ళీ కొంచెం మళ్ళీ బయటికి పోయి చూస్తాను, వచ్చేస్తారు, ఎవరు రాలా. శుభ్రంగా తిని అలా 4 బయటకు వచ్చి చూస్తే ఎవరు రాలా. ఇంకో విషయం తెలుసా, ఆ భోజనాల పక్కనే వెండి బంగారం, వాళ్ళు దోచుకొచ్చిన వెండి బంగారాలు విలువల వస్త్రాలు అన్నీ ఆ గుడారంలో ఉన్నాయి. తిన్నోళ్ళు గమ్ము ఉండవల్ల పడింది కన్ను. ఒరే ఏదైతే అయింది, నువ్వు కొంత బంగారు నేను కొంత బంగారు, నువ్వు కొంత సర్దుకుందాం, దీంట్లో ఉండే మొత్తం అయితే అది వెండి అని చెప్పి వెండి బంగారం వస్త్రాలు, పెట్టారా వెండి బంగారం వస్త్రాలు మొత్తం దోచుకొని నేరుగా వెళ్ళిపోయి ఎక్కడో వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. మళ్ళీ వచ్చారు, చూశారు, ఎవరు లేరు. ఇంకో గుడారం దూరారు, ఇంకో టెంట్లకి, అక్కడ వెండి బంగారం మొత్తం 2 గుడారాలు ఖాళీ చేసేశారు అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఊరిలో నుండి వెలివేయబడిన ఈ 4 కుష్ఠరోగులు ఇప్పుడు వెండి బంగారాలు ధనవంతులు అయిపోయారు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెళ్ళి శుభ్రంగా దాచుకొచ్చుకొని మళ్ళా పరిగెత్తుకుంటూ వస్తే ఒకడు అన్న రే 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 బా రే ఆగండి, ఇదిగో మనం చేసేది అసలు మంచి పనే కాదురా. ఆమె నన్ను గట్టిగా, మనం శుభ్రంగా తిన్నాం, ఊర్లో ఉండే వాళ్ళకి మాత్రం భోజనము లేదు, మరణం సంభవిస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ దండుపేటలో ఒక్కడ కూడా లేడు, వచ్చుంటే వచ్చుండేవాళ్ళు కదా, అసలు ఏమైంది, ఒక్కరు కూడా లేరు. ఒరే మనం తిని మనం దాచుకొని ఇది మంచిది కాదురా, మనం చేసేది మంచి పని కాదు, ఇది శుభవర్తమానము గల దినం, ఇది మంచి వార్త. మనం వెళ్ళి కాస్త ఊరిలో చెబితే ఊరిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి భోజనం చేస్తారా. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు మరణం తప్పించుకుంటారు, వాళ్ళు కూడా ఈ వెండి బంగారాలు దోచుకుంటారు. ఈ సిరియనులు ఎక్కడి నుంచి దోచుకొని వచ్చారు, ఎంత ప్రతి గుడారంలో ఏమైనా సవర్ల బంగారు దండలు ఉన్నాయి, వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, విలువైన వస్త్రాలు. మనమే కాదు, ఈ ఆనందాన్ని, ఈ సమృద్ధిని, ఈ ఆకలి బాధని మన ఊర్లో ఉన్న వాళ్ళు కూడా తీర్చుకోవాలి. వాళ్ళకి మనం ఈ వార్త అందిస్తే వాళ్ళు తింటారు, సమృద్ధి పొందుతారు. ఈ వార్త వాళ్ళకి అందాలి అని
నలుగురు మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవును బావా, అవును బావా, అవును కరెక్ట్ నువ్వు చెప్పేది. సరేరా, మనకు ఏదో దాచుకున్నాం, చాలు వెళ్ళి మాట చెబదామని నలుగురు పరిగెత్తుకొని వచ్చి వెళ్ళారా ద్వారపాలకుడికి. గేటు దగ్గర ఉన్న ద్వారపాలకుడికి విషయం తెలియ, అయ్యా మేము ఆ దండుపేటకి వెళ్ళాం, ఒక్కరు కూడా లేరు, విస్తారమైన ఆహారం ఉంది, విస్తారమైన సంపద ఉంది, ఇదిగో మేము పోయి భోజనం చేసి వచ్చాం. దాచుకున్న చెప్పలా, మళ్ళీ తేరా అంటారని వాళ్ళు దాచుకున్న చెప్పలా, మేము మాత్రం సమృద్ధిగా భోజనం చేసి వచ్చాం, విస్తారమైన సంపద ఉంది, రాజుకు తెలియజేయండి అయ్యా అని ఈ నలుగురు కుష్ఠరోగులు వెళ్ళి వాళ్ళకి చెప్పారు. ఆమేనండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళకి ఆహారం తిన్నారు, బంగారాన్ని దాచుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో మనకు నిజమైన ఆహారం ఏంటో తెలుసా? లోకము నుండి దిగివచ్చిన జీవాహారమైన యేసే మన ఆహారం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మనకు సమృద్ధికరమైన ఆహారం అయి ఉన్నాడు. ఆయన బంగారము వంటి శ్రేష్టమైన దేవుడు. మనకి ఆయన ఇచ్చిన వస్త్రాలు, అక్కడ దొరికిన వస్త్రాలు, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆనంద వస్త్రం మనం పొందుకున్నాం కదా. ఊరు బయట వెలివేయబడిన మనం పొందుకున్నాం కదా. ఇప్పుడు ఆ సంగతి మనలోనే దాచిపెట్టుకుంటే ఎంత బాధాకరం. ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు, రోగాలతో, వ్యాధులతో, పాపముతో, శాపముతో, ఏమంటే మరణావస్థలో నాశనానికి దగ్గరగా అగ్నిగుండానికి పరిగెత్తి వెళ్ళిపోతా ఉంటే ఈ వార్త వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? చెప్పండి. ఆ నలుగురు మంచి ఆలోచన, రే మనం చేసే పని మంచి పని కాదు, అసలు ఇది శుభవర్తమానం గల దినం, ఈ వార్తని అందరికీ చేరవేయాలి, ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు బతుకుతారా. నీవు తిన్న జీవాహారమైన యేసును గూర్చి, నీవు ధరించిన ఉల్లాస వస్త్రాల కారణమైన యేసును గూర్చి, అక్కడ దొరికిన బంగారం, వెండి కంటే అమూల్యమైన యేసును గూర్చి లోకంలో నశించిపోతున్న వారికి ఈ వార్త అందాలి కదా, ఈ సువార్త చెప్పాలి కదా. వాళ్ళకి అర్థమైంది మనం చేసే పని మంచిదే కాదు, మనం తిన్నాం, మనం కూర్చుకుంటున్నాం, మన పని, మన పనులు, మన డబ్బు, మన ఆస్తి, మన పొలాలు, మన వ్యాపారం ఇదే కాదు. అసలు ఈ వార్త గ్రామంలో కూడా, అదిగో ఊరిలో ఉన్న వాళ్ళు కూడా పోయి చెప్పాలని వాళ్ళ వంతుగా పోయి చెప్పేశారండి. చెబితే ద్వారపాలకుడు త్వరగా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇటు జరిగింది, అక్కడ ఊరు లేరంట, ఇలా జరిగిందంట, కుష్ఠరోగులు చెప్పారు. కుష్ఠరోగులు మాట్లాడటంటాం రా. మీకు విషయం తెలుసా? సిరియనులు ఎంత టాలెంట్ వాళ్ళు అంటే, మనం ఎవరు కనుక దండుపేట లేకపోతే వెళ్ళిపోయామని మనం అనుకొని ఆకలితో ఉన్నాం కదా, మనమందరం త్వరగా మన గోడ దాటి, గుమ్మం దాటి వెళ్ళిపోయి ఆ భోజనాలు తింటా ఉంటామా, అప్పుడు వచ్చేస్తారంతే పక్క నుంచి. వాళ్ళు నక్కున్నారు, దాగున్నారు, వాళ్ళు మొత్తాన్ని చంపేయడానికి ప్లాన్ రాది. అంతలో ఒకడు అంటాడు అక్కడ, రాజా నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం, ఇంతమంది చచ్చిపోయాం ఊరిలో, ఇప్పుడు ఆకలి బాధకి ఎంతోమంది చచ్చిపోయారు, యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు, ఇంకొక 5 మంది చచ్చిపోతే మనకేం ఇబ్బంది లేదు, ఒక 5 మందిని గుర్రాలు వేసి పంపించండి, అసలు దాగున్నారా లేదా, దాగుంటే 5 మంది చచ్చిపోతారు, తిరిగి వస్తే మనకు విషయం తెలుస్తుందని 5గురికి గుర్రపు రౌతులను పంపిస్తే ఈ 5గురు గుర్రపు రౌతులు పోతా ఉంటే యోర్దాను నదికి దగ్గరగా 100,000 మంది సైన్యము పరుగుల మీద పారిపోతున్నారంట. వాళ్ళు పోతా ఉంటే కొన్ని వస్తువులు జార విడుచుకుంటా, వాళ్ళు తిన్న ఆహారం పరిగెస్తాను ఆనందిస్తున్నాడు. ఒరే అన్నం రేపు పొద్దున పడేదంటే ఆ ప్లేటు, ఆ కూర, ఆ రొట్లు అన్నీ పడేసి వెళ్తా ఉన్నాడు. కొంతమంది బంగారం వదలలేక బంగారం సంకలో పెట్టి, ఒరే బతుకుంటే బంగారం ఎక్కడ సంపాదించుకోవచ్చు, వెనక వచ్చేస్తున్నారు పడే అని చెప్తే వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని ఆ వెండి బంగారాలు రోడ్ల మీద పడేసుకుంటే వెళ్ళిపోతా ఉంటే వెనక వెళుతున్నటువంటి ఈ 5గురు గుర్రపు రౌతులు చూసి, నిజమే వాళ్ళు పారిపోతున్నారు ఇక్కడి నుంచి అని వచ్చి రాజుగారికి వర్తమానం చెప్పారు. అయ్యా రాజా, వాళ్ళు యోర్దాను దగ్గర అందరూ పారిపోతా ఉన్నారు, 1000 మంది పారిపోతున్నారు అయ్యా. నిజమే, ఎవ్వరు లేరు అక్కడ అనగానే రాజుగారు అందరికి ఆజ్ఞాపించి ఊరిలో ఉన్న జనం, పిల్లవాడు దగ్గర మొదలుకొని ముసలివాడు వరకు ఆ గుమ్మములో నుండి బయటికి పరుగున వచ్చి ఆ శత్రువుల గదిని దగ్గరికి, శత్రువుల గుడారాల దగ్గరికి వచ్చి అందులో ఉన్న శ్రేష్టమైన ఆహారాన్ని తిని ఏమండి బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆహారం తిని బ్రతికారు. వాళ్ళు కూడా దోచుకున్నారు. శత్రువులు సొమ్మంతటిని పట్టణంలోకి ఎత్తుకెళ్ళారు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? 9 కుష్ఠరోగులు చెప్పిన సువార్త. ఒకవేళ 9 కుష్ఠరోగులు చెప్పకుండా ఉంటే ఆ విషయాన్ని, గ్రామంలో ఉండేవాళ్ళు ఇంకా చచ్చిపోయి ఉండేవాళ్ళు, రాజు చచ్చిపోయి ఉండేవాడు. మనం తిన్న జీవాహారమైన యేసును గురించి ప్రతి సాయంత్రం లేదా ఆదివారం సాయంత్రం సువార్త రూపంలో చెప్తున్నాం. రాబలే నువ్వా? కష్టపడబడి దేవుడి కోసం ఆ కరపత్రికలు పంచే బిడ్డలతో పాటు పోయి పంచబల్లే. 9 కుష్ఠరోగులు మంచి తీర్మానం. మనం చేసే పని మంచి పని కాదు అబ్బాయి. మనం తిని, మనం ఉండి, మన రక్షణ పొందుకొని మనం మౌనం ఉండి కాదు. ఇది
ఊరిలో వాళ్ళకి తెలియాలి, లోకం నశించిపోతున్న వాళ్ళకి తెలియాలి. మనం చెప్పాలి, మన బాధ్యత. మనం ఊరకుంటే ఎట్లాగా? మనం ఊరకుండానే ఎలా వీళ్ళు చెబుతాం పదండి అని ఆ 9 కుష్ఠరోగులు పోయి విషయం చెప్పారండి. అసలు ఏం జరిగింది? ఈ శత్రులు ఎందుకు అలా పరిగెత్తి వెళ్ళిపోతున్నారు? ఎందుకు అసలు ఉన్న పళంగా వాళ్ళు వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోతున్నారంటే ఏం జరిగింది తెలుసా? అదిగో ఆ రాజనగరులో రాజున్నాడే, యెహోరాము రాజు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని కన్నీళ్లు విడిచి గుండెలు బాదుకొని ఉపవాసం ఏడుస్తున్నాడే. రాజు మొరను వినిన దేవుడు, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ రాజు మొరను వినిన దేవుడు ఈ సిరియనుల దండుపేటలో, బెన్హదదు సైన్యపు దండుపేటలో ఏం జరిగింది తెలుసా? వాళ్ళందరూ కూర్చొని అన్నం తింటా ఉంటే ఒక బలమైన భయంకరమైన శబ్దం వినబడింది వాళ్ళకి. ఆ శబ్దాన్ని దేవుడే వాళ్ళకి వినబడేటట్టు చేశాడంట. ఆ శబ్దాన్ని దేవుడే వాళ్ళకి వినబడేటట్టు చేశాడు. అది ఏ శబ్దమో తెలుసా? గొప్ప రథముల ధ్వని, గుర్రముల ధ్వని. ఆమె చెప్పండి గట్టిగా. 100 రథాలు, 1000 రథాలు, గుర్రపు రౌతుల కేకలు, ఒక మహా సైన్యం వచ్చి వాళ్ళ మీద పడిపోతుంటే సౌండ్ ఎట్లుంటుందో నేను చెప్పాను. బైబిల్లో ఉందన్నమాట. ఎన్నో వచ్చినది ఇంత చదివాం. ఎన్నో వచ్చినది 6వ వచనం చూడండి. 7వ వచనం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఈ ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకి, ఐగుప్తు రాజులకి డబ్బు కట్టి అందరూ కలిసి మన మీదకి ఇద్దాం రమ్మని చెప్పినట్టున్నాడు. ఒరేయ్, ఐగుప్తు రాజు, హిత్తీయుల రాజులు అందరూ వచ్చేసారా, అయిపోయావు రే. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా బతుకుతాం. బతికి ఊపిరుంటే ఉప్పు బతకొచ్చు. వచ్చి పడిపోదాం, పరిగెత్తండి రా బాబు. కానీ అక్కడ ఒకరు కూడా లేరు. మళ్ళా గొప్ప సమూహపు ధ్వని వారికి వినబడేటట్టు దేవుడు చేశాడు. అబ్బా, యేసయ్య అనుకుంటే మన కొరకు ఏమైనా చెయ్యగలడు. యేసు నామములో యెహోవా దేవుడు మనకు రక్షణను అనుగ్రహించదలిచితే ఎంతటి మహాప్రమాదాన్నైనా ఆయన మనకు తప్పించగలడు. అందుకే బైబిల్లో ఉంది, యెహోవా మీ కొరకు చేయు రక్షణని మీరు ఊరకయే నిలుచుండి చూడండి. రాజు అక్కడ కన్నీళ్ళు విడిచి చేసిన ప్రార్థన, రాజు అక్కడ ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని చేసిన కన్నీళ్ళ ప్రార్థన దేవుడు విని వాళ్ళ చెవులకి ధ్వని వినబడేట్టు చేసి, భయకంపితులైనట్లు చేసి, వాళ్ళ ఎక్కడ తెచ్చుకున్న బంగారం అట్టే వదిలేసి, వాళ్ళ వస్త్రాలు వదిలేసి, వాళ్ళ గుర్రాలు వదిలేసి, వాళ్ళ గాడిదలు వదిలేసి కాలినడకనే పారిపోతున్నారు. అంతే, కాలినడకనే ఊపిరుంటుకుని బతకొచ్చు. గొప్ప రక్షణ కలుగు చేశాడు దేవుడు వాళ్ళకి ఆ రోజున. ఈ సంగతిని పట్టణంలో భయంతో, ఆల్రెడీ కరువుతో బిడ్డల్ని వండుకొని తింటున్న భయంకరమైన స్థలంలో చెప్పకపోయి ఉంటే వాళ్ళు ఇంకా చచ్చిపోయి ఉండేవాళ్ళు లోపల. ఆ 9 కుష్ఠరోగులు చెప్పిన సువార్త ఈరోజు నీవు నేను ఈ రోజు నుంచి లోకానికి చెప్పుదుముగాక. ఆ 9 కుష్ఠరోగులు చెప్పిన సువార్త ఈ రోజు నుంచి నీవు నేను యేసు కొరకు చెప్పుదుముగాక. బైబిల్ మూండి బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. ఈ రోజు నుంచి మనం సువార్త ప్రజల్లో చెప్పాలి. సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి ఊరు నడిపించుకొని తీసుకొని వచ్చింది. నీ మీద బాధ్యత ఉంది, నా మీద బాధ్యత ఉంది. మనం ప్రభు కోసం సువార్త చేయాలి. అంత్యకాలం సమీపించేసింది బిడ్డ. యుగ సమాప్తి దగ్గర పడతా ఉంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఇంకా భారతదేశంలో 2% క్రైస్తవులు ఉన్నారు. దీని వెనక నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఆ 9 కుష్ఠరోగులు వాళ్ళు తిని వాళ్ళు కూర్చుకొని ఉంటే లోకమంతా లోపల ఊరంతా చచ్చిపోయి ఉండేది. వారు అలా కాకుండా వెళ్ళి పరుగున ఈ సువార్త చెప్పారు, ఈ మంచి వార్త చెప్పారు. నువ్వు చెబితే నీ ఊరు రక్షించబడద్ది, నువ్వు మాట్లాడితే నీ బంధువులు రక్షించబడతారు. మనము జాగ్రత్తగా ఉండి మన బ్రతుకును సరిదిద్దుకొని పవిత్ర ప్రవర్తన గలవారమై ఆదర్శప్రాయమైన మార్గదర్శకమైన భక్తి చేస్తూ కొవ్వొత్తిలాగా కరిగిపోతూ నువ్వు సువార్త చేస్తే నిశ్చయంగా నీ వెలుగులో వాళ్ళు వెలిగించబడతారు యేసు నామములో. మనము కరిగిపోతే ఇతరులు వెలగతారు తమ్ముడా, మనము కరిగిపోతే ఇతరులు వెలగతారక్క. మనం దేవుని కోసం నడుము కట్టుకొని కోరికలు కట్టుకుంటే ఇతరులు వెలగతారు. రేపు దేవునికి మనం ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఈ రోజు నుంచి అయినా ప్రభు కోసం నమ్మకంగా బతదామని తీర్మానంతో మనకు ముగించుకొని ముందుకెడదాం. యేసయ్య శరీరంలో రక్తంలో చేతులు అయిపోతున్నాం ఒప్పుకొని ప్రభుతో సమాధానపడి మన జీవితం చక్కదిద్దుకొని ముందుకెళ్ళాలి. బిళ్ళారా, ముగించబోతున్నాం కదా. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయం. జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఇంతవరకు అయిపోయింది అడిగితే క్షమించమని ప్రభుని వేడుకుంటే ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు దేవుడు. మన పాపాలు కడగతాడు. ఇక నుంచి అయినా దేవునితో సమాధానపడి సాగిపోవాలని కోరికతో మనం బయటికి వెళదాం. ఇంకా సమయం వ్యర్థం చేసుకుంటే మహాభయంకరమైన ప్రమాదం ఉంది ముందు. జీవితాన్ని ప్రభువు సమర్పించి
ఆ నలుగురు కుష్ఠరోగులు చెప్పిన సువార్త నేను కూడా చెప్తాను ప్రభు వారిలాగాని తీర్మానంతో మనం వెళదాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.